ప్లస్ ఐవైతో కంపేర్ చేసుకోవాలా. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ వచ్చి 1 అవుతుంది, వై వాల్యూ ఎంత అంటే 1. ఐ పక్కన ఉంటే కదా. సో వెంటనే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విచ్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ దట్ ఈస్ 1 ప్లస్ 1 దట్ ఈస్ √2. సో ఆర్ వాల్యూ √2. నెక్స్ట్ పోలార్ ఫామ్ ఏం సార్ అంటే ఇది ఎక్స్ ప్లస్ ఐవైని ఎలా రాస్తామంటే ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఐ సైన్ థీటా. కానీ ఫస్ట్ ఆర్ కనుక్కున్నాం, థీటా కనుక్కుంటే అయిపోతుంది. థీటాకి ఫార్ములా ఏంటి సార్ అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. ఎప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ అంటే బోత్ ఎక్స్ కామా వై పాజిటివ్ ఉంటాయి. అంటే రెండు 1,1 కదా, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటాయి. ఒకవేళ ఎక్స్ నెగిటివ్ అయితే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది, వై కూడా నెగిటివ్ అయితే థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏం సార్ అంటే ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్. సరేనా? అదన్నా తెలుసా? ఇదన్నా ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వాడ్రంట్లో ప్లస్ ప్లస్ వస్తుంది, రెండు ప్లస్ వాల్యూస్. సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ ప్లస్ వస్తుంది, రెండు మైనస్ వస్తే థర్డ్ క్వాడ్రంట్. ఇక్కడ మాత్రము ప్లస్ మైనస్ వస్తే ఫోర్త్ క్వాడ్రంట్. కానీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఫోర్త్ క్వాడ్రంట్లో ఫార్ములా ఒకటి థీటాకి, ఏమి tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. ఎక్కడుంది సార్ అంటే ఇక్కడ ఉంది చూడు, Q1 Q4కి ఒకటే ఫార్ములా. అదే సెకండ్ క్వాడ్రంట్కి అయితే పై ప్లస్ వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్కి అయితే పై మైనస్, సారీ మైనస్ పై ప్లస్, మైనస్ పై అంతే గుర్తుపెట్టుకోవాల్సింది. వేరేది ఏమీ లేదు, వేరేది ఏమీ లేదు. సో ఇక్కడ నేను చేస్తాను థీటా వాల్యూ ఎంత అంటే ఎందుకు సార్ ఈ ఫార్ములా యూజ్ చేస్తారంటే ఎక్స్ కామా వై ఏ క్వాడ్రంట్లో ఉన్నాయి, రెండు ప్లస్ ఉన్నాయి అంటే ఫస్ట్ క్వాడ్రంట్, రెండు పాజిటివ్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్. సో థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/1 అంటే tan ఇన్వర్స్ 1, tan ఇన్వర్స్ 1 అంటే tan 45, 45 అంటే π/4. సో థీటా వాల్యూ వచ్చేసింది. సో ఫైనల్గా 1 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే √2 కాబట్టి cos π/4 cos π/4 ప్లస్ ఐ సైన్ π/4. చాలా మంది 45 అని రాస్తారు, అలా రాయొద్దండి. ఇట్స్ నాట్ రైట్ టు రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిగ్రీస్, ట్రై టు రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియన్స్. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ అంటే ఫర్ సెకండ్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ అంటే 1 మైనస్. గుడ్ ఈవినింగ్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే 1 మైనస్ ఐ. సెకండ్ క్వశ్చన్ ఏంటి 1 మైనస్ ఐ. సో జస్ట్ నేను ఇక్కడ మైనస్ ఐ రాసుకుంటాను, 1 మైనస్ ఐ. అక్కడే కూర్చుంటుంది, పర్లేదు కదమ్మా, కనిపిస్తాను. 1 మైనస్ ఐ. సెకండ్ క్వశ్చన్ 1 మైనస్ ఐ. చాలా మంది 1 మైనస్ ఐ వచ్చింది కాబట్టి ఎక్స్ మైనస్ ఐవైతో కంపేర్ చేస్తారు. అలాంటి తప్పులు చేయొద్దండి, ఎప్పుడు కూడా అలాంటి తప్పులు చేయొద్దండి. స్టాండర్డ్గా ఎక్స్ ప్లస్ ఐవైతోనే కంపేర్ చేయాలి. రేపు పేపర్ చూసి మీరు నాకు ఫోన్ చేస్తారు, సార్ మీరు చెప్పినట్టే 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసింది సార్, 4 మార్క్స్ మనం నేర్చుకున్న వాటితో మనం 9 క్వశ్చన్ నేర్చుకున్న 9లో ఒకటి వస్తుంది, మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో ఒకటి వస్తుంది. ఒకవేళ ఇది మిస్ అయితే ఇంకో క్వశ్చన్ ఉంది, ఇంకా 2-3 ఉన్నాయి, వాటిలో వస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. సరేనా? మిస్ అయిందంటే మీ బ్యాడ్ టైం, మిస్ అయిందంటే మీ బ్యాడ్ టైం. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 1, వై వాల్యూ ఎంత అంటే -1. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ √2నే, -1కి స్క్వేర్ చేస్తే ఎంత 1 వస్తుంది, 1 + 1 ఎంత √2నే. కానీ థీటా ఎంత సార్ అంటే థీటా నేనేం చెప్పానంటే చెప్తున్నానా 1, ఫస్ట్ది ప్లస్ వై నెగిటివ్ అయితే ఫోర్త్ క్వాడ్రంట్, ఫస్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ అయితే ఫార్ములా ఇదే, ఏమి థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. ఎక్కడుంది సార్ అంటే ఇక్కడ ఉంది చూడు, ఫస్ట్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో XY ఉంటే ఫార్ములా ఇది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే ఫార్ములా ఇది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే -π ప్లస్. అర్థమవుతుందా లేదా? సో ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్, వై ఎంత సార్ అంటే -1, వై ఎంత -1, -1/-1 ఎంత అంటే -1. tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ బయటకు వచ్చేస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఎంత సార్ అంటే -π/4, సేమ్ ఇదే వస్తుంది 1 - ఐకి. కాకపోతే ఇక్కడ cos ఆఫ్ -π/4 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది నాన్న? cos ఆఫ్ -π/4 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ -π/4. చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే మధ్యలో మైనస్ పెడతారు. ఇలాంటి తప్పులు చేయొద్దండి, ఇలాంటి తప్పులు దయచేసి చేయొద్దండి. సరేనా? క్వశ్చన్ నెంబర్ 3 మన సార్ దీంట్లో ఏముంది సార్ అంటే క్వశ్చన్ నెంబర్ 3 కింద ఉంది -1 చాలా వెతికి నీట్గా రాసి ఉండేది ఇది, మీకు ఎక్కడ దొరకవు ఇంత నీట్గా. -1 - రెండు మైనస్ సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్?
తొందరపడద్దు, -1 సో ఎక్స్ వాల్యూ వచ్చేసి -1, కానీ ఆర్ వాల్యూ మారలేదు. ఆర్ ఫార్ములా ఏమి √(x²+y²). ఎందుకు సార్ ఆర్ మారడం లేదు అంటే -1² అంటే 1 వస్తుంది, -1² అంటే 1 వస్తుంది, 1 + 1 √2. సో ఆర్ మారలేదు. కానీ ఈ రెండు మైనస్ అంటే మేబీ థర్డ్ క్వాడ్రంట్కి మాత్రం చాలా డిఫరెంట్ ఫార్ములా -π+. వెరీ గుడ్ నాన్న, -π+. సో తీటా ఫార్ములా ఏంటి సార్ అంటే రబ్ చేసి రాద్దాము. తీటా ఈజ్ ఈక్వల్ టు -π+ tan ఇన్వర్స్ ఆఫ్ y/x. సో ఇది కొంచెం మారిపోతుందండి. తీటా ఈజ్ ఈక్వల్ టు -π అలాగే ఉంటుంది, tan ఇన్వర్స్ ఆఫ్ y/x. -1/-1 అంటే ఇట్ విల్ బికమ్ +1. -1 అంటే 1 అయిపోతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఎంత సార్ అంటే నువ్వే చెప్పాలి. tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఎంత? π/4. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4 నాన్న, 45. 4 × -π ఎంత అంటే -4π. -4πలో π పోతే ఎంత సార్ అంటే +3π/4. 4 × -π ఎంత నాన్న? -4π + π. -3π/4. సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది దేనికి? -1 -iకి. కాకపోతే ఇక్కడ -π/4 ప్లేస్ లో -3π/4 అండ్ ఇక్కడ కూడా -3π/4. ఎలా అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్వాడ్రంట్ కి ఫోర్త్ క్వాడ్రంట్ కి తీటా ఫార్ములా ఎంత సార్ అంటే తీటా tan ఇన్వర్స్ ఆఫ్ y/x. సెకండ్ క్వాడ్రంట్ కి π + tan ఇన్వర్స్ ఆఫ్ y/x. థర్డ్ క్వాడ్రంట్ కి -π + tan ఇన్వర్స్ ఆఫ్ y/x. ఆర్ మారలేదు కదా సార్, ఆర్ అన్నిటికీ ఒకటే. ఆర్ అంటే ఏమి? మాడ్యులస్. తీటా అంటే ఏమి? యాంప్లిట్యూడ్. తీటా అంటే యాంప్లిట్యూడ్. అందుకే దీనికి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటారు, మాడ్ యాంప్ ఫామ్ అంటారు. ఇంకా బెటర్ వర్డ్ ఏంది సార్? పోలార్ ఫామ్. రైట్ ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ పోలార్ ఫామ్. 2 మార్క్స్ క్వశ్చన్. మీరు చెప్తే నమ్ముతారా లేదో, నమ్మితే నమ్మండి, లేకపోతే మీ ఇష్టము. బీటెక్ వాళ్ళకి కూడా ఉందండి పోలార్ ఫామ్. నేను మీకు చూపిస్తానన్నాను, వెళ్ళిపోయేటప్పుడు చూపిస్తాను ఈరోజు. బీటెక్ వాళ్ళకి సేమ్ పోలార్ ఫామ్ లో ఆడవాళ్ళు నానా తంటలు పడుతూ ఉంటారు. ఎందుకంటే తూకానికి వేసిస్తారు బుక్కులు. ఈ నాలెడ్జ్ ఎప్పుడు తూకానికి వేయకూడదండి. నాలెడ్జ్ ఎప్పుడు భద్రంగా మనం సేఫ్ లో పెట్టుకోవాలి, సరేనా? అర్థమైంది. సో ఇది క్వశ్చన్ నెంబర్ 2 నా 3 నా మనం చేసింది ఇప్పుడు 3. ఫోర్త్ క్వశ్చన్ 1 + i√3. 1 + i√3. సో అందుకే ప్రతి క్వశ్చన్ మోడల్ వెతికి ఎందుకు రాసినానంటే ఎక్కడ డౌట్ ఉండకూడదు. 1 + i√3. ఎక్స్ వాల్యూ ఈజ్ 1, y వాల్యూ ఎంత సార్ అంటే √3. 1² అంటే 1, √3 1² అంటే 3, 1 + 3 అంటే 4, √4 అంటే 2 వస్తుంది. ప్రతిసారి √2 వస్తుందని మనము చాలా ధీమాగా ఉంటాం. అలా కాదండి, వాల్యూస్ పైన డిపెండ్ ఉంటుంది. సో 1, √3 అంటే రెండు పాజిటివ్. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఫార్ములా ఏం సార్ అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x. సో తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x. y/x ఎంత సార్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ √3/1, దట్ ఈజ్ √3/1 అంటే √3నే. tan యొక్క ఏ వాల్యూ సార్? √3 అంటే tan 60. 60ని ఎలా రాస్తారు సార్ అంటే π/3. చాలా మంది π/6 అని బ్యూటిఫుల్ గా చెప్తారు. నరికేయాలా, చంపేయాలా వాళ్ళని. tan ఇన్వర్స్ ఆఫ్ √3 ఎంత అంటే π/3. ఎందుకంటే 180ని 3 తో డివైడ్ చేస్తే you will get 60. సో tan ఇన్వర్స్ ఆఫ్ √3 ఎంత అంటే π/3. సో ఇక్కడ 2 వచ్చింది. సో ఫార్ములా అదే. ఇక్కడ మాత్రము 1 + i√3 రాసుకోవాలా. రాసిన తర్వాత ఆర్ వాల్యూ ఎంత సార్ అంటే √2 కాదు 2. కాస్ తీటా ఎంత? π/3. సో కాస్ π/3 ప్లస్ i sin π/3. యాడైనా సిస్ π/3 అని రాశారు. తీటా ఎలా కనుక్కోవాలన్నా తీటా ఫార్ములా అమ్మ tan ఇన్వర్స్ ఆఫ్ y/x. ఇక్కడ 3 కేసెస్ చెప్పినాను, నువ్వు నిన్న రాలేదు కాబట్టి నీకు తెలియదు. సో ఫస్ట్ కేసు ఏంటి అంటే తీటా ఫార్ములా ఇది. ఎప్పుడు అంటే when the value of x, y is in first quadrant, second quadrant. ఫర్ ఎగ్జాంపుల్ నీ వాల్యూ 1, 1 వస్తుంది. ఏ క్వాడ్రంట్ లో ఉంది? 2 + అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఇలా వచ్చింది 2, 0 ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పు. -1, 2. -1, 2 అంటే సెకండ్ క్వాడ్రంట్. ఎక్స్ నెగిటివ్. రెండు మైనస్ వచ్చినాయి. -1, -2 థర్డ్ క్వాడ్రంట్ లో అయితే ఈ ఫార్ములా ఇదొక్కటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అన్నిట్లో ఇది కామన్ గా ఉంటుంది. సరేనా? తీటా అలా కనుక్కో. సో మనము 4th క్వశ్చన్ కూడా చేసినాం.
ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటే -1 - i√3 -1 - i√3. సో క్వశ్చన్ చూడండి, -1 - i√3. కాసేపు మాట్లాడుతుండే నాన్న. ఎక్స్ వాల్యూ -1, ఇక్కడ -√3 y వాల్యూ, -1 హోల్ స్క్వేర్ అంటే 1, -√3 హోల్ స్క్వేర్ అంటే 3, 1 + 3 అంటే 4, 4 అంటే 2 వస్తుంది. చాలా మంది ఇక్కడ -2 రాస్తారంటే ఎందుకంటే సార్ రెండో మైనస్ నాన్న స్క్వేర్ చేస్తే -1 విల్ బికమ్ +1, -√3 విల్ బికమ్ +3, రూట్ వెళ్ళిపోతుంది, మైనస్ అవుతుంది. -2 హోల్ స్క్వేర్ అంటే చాలా మంది -4 అంటారు. కాదండి, ఇట్ ఈస్ +4, పాజిటివ్ అయిపోతుంది. సో 2 వచ్చింది. తీటా ఎంత సార్ అంటే నాన్న రెండు నెగిటివ్ అంటే థర్డ్ క్వాడ్రంట్ లో ఫార్ములా ఏమంటే -π + tan ఇన్వర్స్ ఆఫ్ y/x. చెప్పాను కదమ్మా, ఏదన్నా నీకు అర్థమవుతుందా? సో తీటా ఫార్ములా, సో పైన ఇది రాసినారు, పైన ఆ ఫార్ములా అక్కడే. సో -π + tan ఇన్వర్స్ ఆఫ్ y/x. y ఎంత నాన్న -√3, x ఎంత -1. సో -π + tan ఇన్వర్స్ ఆఫ్ -√3/-1, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది సార్ అంటే √3. tan ఇన్వర్స్ ఆఫ్ √3 ఎంత సార్ అంటే tan 60 అంటే π/3, 3 × -π -3π + π -2π/3 -2π/3. చాలా మంది బ్యూటిఫుల్ గా చెప్తారండి. ఇది ఎంత బాబు అంటే సార్ -π + π క్యాన్సిల్ అయిపోయింది సార్, 0/3 is 0 సార్ అంటారు. ఇలాంటివి తప్పులు చేయొద్దండి, చాలా మూర్ఖత్వంగా బిహేవ్ చేసినట్టు ఉంటుంది. మీరు చదువుకున్నారా అనే డౌట్ వస్తుంది. 3 × -π -3π వస్తుంది. -3π + π ఎంత అంటే -2π/3 -2π/3. సో -2π/3 వస్తుంది. తీటా వాల్యూ ఈజ్ -2π/3. సో ఇక్కడ క్వశ్చన్ మార్చుకోవాలి. -1 - i√3. r వాల్యూ మారలేదు కానీ తీటా మారిపోయింది. సో కాస్ ఆఫ్ మైనస్ వచ్చినప్పుడు మాత్రం ఇలా బ్రాకెట్ పెట్టుకోండి నాన్న, జాగ్రత్తగా. i × sin ఆఫ్ -2π/3. సో ఇంకో పని కూడా చేస్తారండి పిల్లలు చేసే మిస్టేక్స్ నేను ఎందుకు చెప్తానంటే మీరు రిపీట్ చేయకూడదు. ఏం చేస్తారంటే సార్ కాస్ మైనస్ ని మింగేస్తుంది సార్, సో నెక్స్ట్ లైన్ లో 2 × cos 2π/3 అని రాసి -i sin 2π/3 అని రాస్తారు. ఎందుకంటే సైన్ మైనస్ బయటికి, ఇది కూడా రైటే కానీ ఇలా రాయొద్దండి, ఆడికే వదిలేయండి, అక్కడికే లాస్ట్ స్టెప్. సరేనా? కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇలా ఉంది ఆన్సర్, తప్పని లేదు, కానీ మనకు ఐపీఈలో కరెక్షన్ చేసే వాళ్ళకి ఇదే ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? నాలెడ్జ్ ఉండే వ్యక్తి అయితే కాస్ మైనస్ ని మింగేసింది, సైన్ బయటకు వచ్చింది, నాలెడ్జ్ అందరికీ ఉంటుంది కానీ ఆలోచిస్తాడు. లేకపోతే తప్పు పోయింది, -2π/3 కావాలి, తీటా -2π/3 అని ఫిక్స్ అయిపోయింటాడు ఆయన కరెక్షన్ లో. ఆయన ఎంతగా ఆలోచించాడు, ఆయనకి తెలుసు ఇక్కడ మైనస్ బయటకు వస్తుందని. మీరు మాత్రం వీడికి పెట్టేసుకోండి. సరేనా? ఈ పాయింట్ మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సరేనా? మార్క్స్ తగ్గిపోయేది ఎందుకంటే మీకు నాలెడ్జ్ లేక కాదు, ఎందుకంటే మీరు రాసే విధానంలో నీట్గా రాయాలా ఒకటి, అండ్ మీరు ఏదైతే రాస్తున్నారో 1-2 సార్లు కరెక్ట్గా చూసుకోవాలి. 2 మైనస్ ఉంటే ఏ క్వాడ్రంట్ ఫస్ట్ లో అన్ని పాజిటివ్ కదా, XY ఫస్ట్ కాదు, సెకండ్ లో X నెగిటివ్ Y పాజిటివ్ సెకండ్ కాదు, థర్డ్. ఇలా మనసులో గట్టిగా పైకి చెప్పుకునేది కాదు. ఎగ్జామ్ రాసిన తర్వాత థర్డ్ క్వాడ్రంట్ అంటే చెప్పద్దండి, మనసులో ఇది 2 నెగిటివ్ అంటే థర్డ్ క్వాడ్రంట్. అంటే థర్డ్ క్వాడ్రంట్ ఫార్ములా ఏమి -π + tan ఇన్వర్స్ ఆఫ్ y/x. మీరు పైకి చెప్తున్నారు కదా సార్ అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. సరేనా? సార్ చెప్పినాడు అనేసి ఇంత గట్టిగా మాట్లాడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎన్ని క్వశ్చన్ 6 ఆ 5 చేసిన 6th క్వశ్చన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మరీ వెతికి పెట్టుకొని వచ్చినాను, ఇక్కడ వేరే చోట ఉంది, ఇది వేరే ఊర్లో. ఎందుకు తీసుకొని వచ్చినానంటే ఇది బాగా పనికి వచ్చే క్వశ్చన్. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగితే కనుక చేతులు ఎత్తేస్తాము, ఎందుకంటే కొంచెం కష్టమైన క్వశ్చన్. ఈజీ, మీకు కష్టము, ఒకసారి వింటే ఈజీ. సో క్వశ్చన్ ఏమో ఒకసారి చూసుకోండి. -√7 + i√21. నాన్న ఇది మాత్రం నీట్ గా రాసుకొని చేద్దాము. -√7 + i√21. క్వశ్చన్ √7 లేదా? సారీ నాన్న, ఉంది కదమ్మా, సరేనా? x ఉంది కదమ్మా. సో x వాల్యూ ఎంత అంటే -√7, y వాల్యూ ఎంత అంటే √21 అని రాసేస్తాము. అలా రాయకూడదు. ఎందుకు అంటే నేను చెప్పేది ప్రతిదీ బాగా వినాలా. -√7 లో √21 లో √7 కామన్ చేయాలి. ఫస్ట్ కామన్ చేసినాక చేయాలి. ఈ క్వశ్చన్ లో √7 కామన్ చేసేస్తే -1 + i√3 వస్తుంది. 7 3 = 21,
రూట్ 7 ఇంటూ 1 రూట్ 7 అలా చేసుకొని ఎక్స్ వాల్యూ ఎంత రాయాలంటే -1, వై వాల్యూ ఎంత రాయాలంటే రూట్ 3. ఈ పాయింట్ మీరు ఎన్నిసార్లు గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఎక్స్ వాల్యూ -√7, వై వాల్యూ √21 రాసుకుంటారు. అంత పెద్దవి రాస్తే వస్తుంది నాన్న, ఆన్సర్ కాదండి నా. -√7 అన్నప్పుడు I7 అలాంటి తప్పు చేయొద్దండి నాన్న. మనము మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఎలా ఉంటుంది? I cos θ ఉంటుందా, cos θ ఉంటుందా? cos θ ప్లస్ I ఎటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ టర్మ్ కి రాకూడదు, సరేనా? సో నువ్వు చెప్పడం ఏమంటే I√7 రాసుకోవచ్చు, ఎలాంటివి ఇక్కడ చేయొద్దండి. సో √7 కామన్ చేసి ఎక్స్ వాల్యూ -1, వై వాల్యూ √3. నాన్న ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. చాలా మంది నాన్న ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే -√7 సార్, వై వాల్యూ √21 సార్, అలా చేస్తే ఇబ్బందులు పడతామండి. స్క్వేర్ చేస్తే 7 వస్తుంది, స్క్వేర్ చేస్తే 21 వస్తుంది. 21 + 7 ఎంత 28, √28 అట్లే పెట్టుకుంటాం. మళ్ళీ అన్నిటికీ నీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎలా వస్తుంది కన్ఫ్యూజన్ చేసుకోవచ్చు నాలెడ్జ్ ఉంటే. నాలెడ్జ్ లేకపోతే వదిలేస్తాం. అందుకే ఎక్స్ వాల్యూ -1, వై వాల్యూ √3. -1² అంటే 1, √3² అంటే 3, 1 + 3 4, 4 అంటే 2 వస్తుంది. ఇదేం మారలేదు సార్. తీటా ఎంత సార్? ఒకటి మైనస్, ఎక్స్ మైనస్, వై ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ అంటే -π కాదు +π వస్తుంది. అర్థమవుతుందా? వై ఎంత? √3/-1 అంటే -√3 వస్తుంది అన్న. tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత వస్తుంది? -√3/1. √3/-1 అంటే -√3. tan ఇన్వర్స్ ఆఫ్ -√3 అంటే బయటికి మైనస్ పంపించేస్తుంది tan ఇన్వర్స్. tan ఇన్వర్స్ ఆఫ్ √3 ఎంత సార్ అంటే tan 60. tan 60 అంటే π/3. సో π - π/3 ఎంత వస్తుంది సార్ అంటే 3 × π 3π, 3πలో π పోతే 2π/3, 2π/3 సార్. సో ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత సార్ అంటే 2 రాస్తాము. తప్పు నాన్న, 2 కాదు. ఇక్కడ ఎంత రాసుకోవాలి అంటే క్వశ్చన్ ఏంటి? -√7 + I√21. 2నే కదా సార్ ఆర్ వాల్యూ 2 కాదు నాన్న. బయట √7 కూడా ఉంది. 2√7 రాసుకోవాలి. ఎంత రాసుకోవాలి? 2√7 రాసేటప్పుడు 2√7 రాసుకోవాలి. మళ్ళా ఇక్కడ ఎంత సార్ అంటే cos ఆఫ్ 2π/3. హాఫ్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ cos 2π/3. ఎందుకంటే మైనస్ ఉంటేనే హాఫ్ రాస్తాం, సరేనా? ప్లస్ I sin 2π/3. ఏమన్నా అర్థమైపోయిందా? నాకు తెలిసి ఆర్ వాల్యూ ఎలా నాన్న? ఆర్ వాల్యూ 2నే, కానీ ఫస్ట్ లో నువ్వు √7 కామన్ చేసినావు కదా, అది మళ్ళా దానికి పెట్టుకో, లేకపోతే తప్పు అయిపోతుంది. ఆర్ వాల్యూ చాలా మంది అంతా కరెక్ట్ గా చేసి ఆర్ వాల్యూ 2 పెట్టేస్తారు. 2 కాదండి, √7 బయట నువ్వు పెట్టుకోని ఉన్నావు కదా, స్టార్టింగ్ కామన్ చేసినావు కదా, అది మళ్ళా పెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ మల్టిప్లై. ఇప్పుడు క్వశ్చన్ నువ్వు ఇక్కడ -1 + I√3 రాసుకుంటే క్వశ్చన్ రైట్ అయింది. -1 + I√3 అంటే 2 పెట్టాలి. కానీ -√7 + I√21 అంటే √2√7. ఆర్ వాల్యూ ఈజ్ మాడ్యులస్ ఎంత ఈ క్వశ్చన్ కంటే 2√7. తీటా ఎంత అంటే 2π/3. మైనస్ వస్తే మాత్రం బ్రాకెట్ పెట్టుకోండి, ఏనన్నా అర్థమైందా? అన్నిటికంటే కష్టమైన క్వశ్చన్ ఏది అంటే ఇందులో 6th క్వశ్చన్. 6th అయినా 7th? 6th. సో మిగతా క్వశ్చన్స్ అన్ని ఈజీ నన్న. మీరు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే కనుక మీకు ఈజియెస్ట్ వేలో అర్థమవుతుంది. మిగతా క్వశ్చన్స్ అన్ని ఈజీ. అర్థమవుతుందా? చూసుకోండి. ఇక్కడ చూడన్నా, నేను మిస్టేక్ ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఎంత చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. నేను అప్పుడు చేశాను, ఈక్వేషన్ 1 నుండి పెట్టుకొని అట్లా అంత అవసరం లేదండి, డైరెక్ట్గా రాసేసుకోవచ్చు, సరేనా? ఫైనల్ ఆన్సర్ ఇది 2√7 cos ఆఫ్ 2π/3 ప్లస్ I ఇంటూ సైన్ ఆఫ్ 2π/3. సరే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇందులో additive inverse of x plus iy is -x minus iy. Multiplicative inverse of x plus iy is x minus iy divided by x square plus y square. Multiplicative inverse of x minus iy is x plus iy by x square plus y square. ఇది కాదు ఇంపార్టెంట్. దీనిపైన క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారండి. 2 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారండి. 2 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఎలా సార్? ఫైండ్ ద additive inverse of additive AI అని అడగడండి, మొత్తం అడుగుతారు, ఇలా అడుగుతారు. additive inverse of ADDI TTI VE additive inverse of -1 plus I. దీని additive inverse ఎంత? ఫస్ట్ ఆన్సర్ చాలా మంది డైరెక్ట్ గా రాసేస్తారు. 2 మార్క్స్ రావాలండి, 1 మార్క్ కాదు మీకు కావాల్సింది. 2 మార్క్స్ మొత్తం రాయాలంటే ఏం రాయాలి సార్? మసాలా ఏమైనా రాయాలి? మసాలా మీద ఏం రాయాలి? జస్ట్ ఓ లైన్ రాయాలి. ఏమి రాస్తా చూడండి. additive inverse of x plus iy is
minus x minus iy. x plus iy is minus x minus. Additive inverse meaning ఏమంటే దానికి ఏం యాడ్ చేస్తే 0 అయిపోతుంది. -1 plus i నెక్స్ట్ రాసుకో. హెన్స్ additive inverse of -1 plus i is 1 minus i. చాలా మంది -1 i రాస్తారు. రాదండి. మైనస్లో ఉంటే ప్లస్లో రాయాలి, ప్లస్లో ఉంటే -1 ఉంది, +1 రాశాను, +i ఉంది, -i. సార్ ఇదే క్వశ్చన్ కొంచెం మార్చి అడగండి సార్. -i ఉంది, జస్ట్ ప్లస్ పెట్టేసి ఇక్కడ అంతే. అర్థమైందా? దీనికి చెప్పండి. దీనికి ఎంత? వెరీ గుడ్ నాన్న. √7 - i √20. అర్థమవుతుంది? సో ఇది అడిటివ్ ఇన్వర్స్. సార్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సేమ్ క్వశ్చన్, అడిటివ్ తీసేసి మల్టిప్లికేటివ్. ఇంత పెద్దది అడగరు అక్కడ. -1 + i. దేనికి మల్టిప్లికేటివ్? mi ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కాదు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ x + iy ఈజ్ రాస్తాను చూడన్న. ఇది ఫార్ములా. x - iy డివైడెడ్ బై x² + y². రూట్ లేదు నన్ను, గుర్తుపెట్టుకోండి. జస్ట్ x² + y². సో mi ఆఫ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 + i ఈజ్ -1 - i. జస్ట్ i టర్మ్ ని ప్లస్ లో ఉంటే -1 డివైడెడ్ బై x² - 2. -1² ఎంత? 1. 1² ఎంత? i పక్కన 1 ఉంది కదా, 1² అంటే 2. అర్థమైందా లేదా అమ్మా? కానీ ఆన్సర్ ఇది ఉండదు టెక్స్ట్ బుక్ లో. తప్పని చూపిస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మైనస్ కామన్ చేస్తాడు. -1/2 × 1 + i. రెండు ఒకటే కదా. అర్థమైందా లేదా? ఏమన్నా అర్థమైందా లేదా? నెక్స్ట్ ఇదేం సార్? దీనికి ఏం చేస్తారు సార్? దీనికి ఏంటి? -1 - i. సేమ్ -1 - iకి ఎంత సార్ అంటే -1 + i అని రాసి ఎంత వస్తుందంటే /2 అంతే. ఇక్కడ ఏం కామన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ చేస్తే -1/2 × 1 - i వస్తుంది. 1 - i. అవునా కదా? అర్థమైపోయిందా? సో ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే 4. ఇవి 3. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లో 2. x + iy కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమంటే x - iy / x² + y². x - iy కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమంటే x + iy / x² + y². ఇప్పుడు చూపిస్తా చూడు ఫార్ములాస్. చాలా మంది ఇక్కడ x - iy వస్తే ఏం చేస్తారంటే కింద x² - y² రాస్తారు. తప్పండి. రెండు చోట్ల డినామినేటర్ సేమ్, కానీ x + iy వస్తే x - iy వస్తే ఎంత రాయాలి? x + iy. అది చూసుకోండి చాలా, అంతే. వేరే దేని లేదు నాన్న. దీనిపైన 3 క్వశ్చన్లు నేర్చుకున్నారు, పైన 1 క్వశ్చన్, మొత్తం 4 క్వశ్చన్స్. 4 నేర్చుకుంటే ఒకటేనా సార్ వచ్చేదంటే? ఏముంది ఆడ నేర్చుకోవడానికి? నువ్వు నేర్చుకోవడానికి ఏమన్నా ఉంటే చెప్పాలి, ఏమీ లేదు.